వెల్కమ్ టు వరంగల్ దర్శన్. బలగం సినిమాలలో మరియు నాటకాలలో ఎన్నో టెలిఫిల్మ్స్లో యాక్ట్ చేసినటువంటి వేముల ప్రభాకర్ గారు మన స్టూడియోకి వచ్చారు. ఇప్పుడు వారి గురించి కాసేపు ముచ్చటిస్తాం. నమస్కారం ప్రభాకర్ గారు. చెప్పండి సార్, మీ ప్రస్థానం ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాది వరంగల్లోనే పుట్టాను. నేను హెచ్ఎస్సి వరకు మామూలుగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 67 నుంచి నాటకాలు చిన్నగా ప్రారంభించాను స్కూల్ నుంచి. ఆ తర్వాత ఔత్సాహికులతోటి పట్టుకుని వేసుకుంటూ వచ్చాం నాటకాలు చిన్నగా. తర్వాత నాటకాలు కూడా చాలా నాటకాలు వేసాం 67 నుంచి. ప్రదర్శనలు కూడా 2000-3000 దగ్గర ప్రదర్శనలు ఇచ్చాను. నాటక ప్రదర్శనలు, పోటీలకు నెబ్జా నాటక కళా పరిషత్ అని ఉండేది అప్పుడు పోటీలు. ఆ తర్వాత నంది వచ్చినాయి. ఆ తర్వాత పలువురు మన ఉమ్మడి రాష్ట్రాలలో తిరగని ప్రాంతం అంటే జిల్లాలు, అన్ని జిల్లాలలో తిరిగాను నేను. నా తర్వాత ఈ టెలిఫిల్మ్స్, షార్ట్ ఫిలిమ్స్లలో కూడా ప్రవేశమైంది. రేడియో నాటకాలు కూడా వేశాను. తర్వాత సినిమాలకు వచ్చాం. గత 20 ఏళ్ల క్రితమే ప్రయాణం అని ఒక సినిమా కూడా నటించా. హీరోయిన్కి ఫాదర్ అని నటించా. కానీ అనివార్య కారణాల వల్ల అది బయటికి రాలేకపోయింది. తర్వాత సినిమాలకు బలగం సినిమాతోటి మళ్ళీ నా ప్రస్తావన సినిమాలకు వైపు మళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు 2-3 సినిమాలు కూడా యాడ్ చేస్తున్నాను, ప్రాసెస్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు రెస్ట్ తీసుకుని పెద్ద నాటకాలు వేయట్లేదు, ఆరోగ్యరీత్యా తక్కువైనాయి. పలు సంస్థలకు వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదికకు ట్రెజరర్గా పనిచేసి, సెక్రటరీగా పనిచేసి ఇంకా చేస్తూనే ఉన్నాను. ఓరుగల్ మన మయూరి ఆర్ట్ క్రియేషన్స్ అని ఒక సంస్థ ఉన్నది మాది. దానిలో పలు నాటికలు వేసుకుంటూ ఈ నంది నాటకోత్సవాలలో చాలా ప్రైజులు కూడా తీసుకొచ్చాం. అంతటి తిరిగా ఒక ఆంధ్రప్రదేశే కాకుండా అప్పుడు మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇవన్నీ కూడా తిరిగి వచ్చాము. అలా నాటకాల ప్రస్తావన జరిగి దాదాపు ఇప్పుడు మనకు 50 ఏళ్ల పైచిలికైంది నాటకాలలో. ఇప్పుడు మీకు ఇంత పేరు వచ్చింది, సంతృప్తిని ఇచ్చింది అంటే బలగం సినిమా అంటారా? అవును సార్. బలగంలో మీ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. బలగంలో మీకు బాబు గారికి మీకు మంచి క్యారెక్టర్ యాక్టర్స్ దొరికినాయి. మీరు బాగా చేశారు. దాంట్లో కరెక్ట్ ఆ విలేజ్ లో దాంట్లో మీరు కరెక్ట్ సూట్ అయిపోయినారు. నిజంగా బలగం చాలా బాగా. వేణు గారు చాలా చూసే బాగా ఇచ్చాడు మాకు, ఇవి కావాలని. దర్శకుడు వేణు గారికి ధన్యవాదాలు. వేణు గారు ఇంకో సినిమాలో చేస్తా అంటున్నా, దాంట్లో కూడా మీకు ఏమైనా ఛాన్స్ వచ్చేట్టుందా? వస్తుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే మన విషయాలు తెలుసు కాబట్టి తప్పనిసరి పిలుస్తాడని ఆశిస్తున్నాం. ఎందుకంటే మనం ఈ ఆడిషన్ టెస్ట్ పోవాల్సిన అవసరం లేదు, వారికి తెలుసు కాబట్టి ఇస్తే రమ్మంటే తప్పనిసరి వెళ్తాం. అదేం ముచ్చట్లేదు. రెమ్యునరేషన్ మీకు సాటిస్ఫాక్షన్ గా ఉందండి? ఉండదండి. మనం చేసింది కొత్తగా, సరే వాళ్ళు కూడా తక్కువ ఏమి ఇవ్వలేదు. వాళ్ళందరూ ప్రొడక్షన్ కూడా దిల్ రాజు వాళ్ళకి సంబంధించిందే కాబట్టి చాలా పర్వాలేదు, బాగానే ఇచ్చారు. నాటకాలలో కూడా మేము రెమ్యునరేషన్ తీసుకొని పోతున్నాం. చిన్న నాటకాలు వేసినా, చిన్న షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా ఏదో కొంత మనకి ఇచ్చి తీసుకుపోతుంటారు. ఇన్ని చేశారు కదా సార్, మా కోసం ఏదైనా ఒక బలగంలో ఏమైనా డైలాగ్ వినిపించగలుగుతారా? బలగంలో నాకు మాటలు తక్కువనే, అది పద్ధతేనా అనే దాంతో మామూలుగా చిన్నగా వస్తాయి. కానీ అది పద్ధతేనా అనే డైలాగు ఏ ఊరు పోయినా కూడా చూసిన తర్వాత అందరు గుర్తుపెట్టుకొని చెప్తుంటారు. నేను కూడా అదే వాక్యం చెప్తుంటా. అది పద్ధతేనా అనేది నాది డైరెక్ట్ కూడా అనేది. ఒక డైలాగ్ సార్, బాబాయ్ నీకు చాలా బాగానే ఉంటది, ఇక్కడ పోయినా గుర్తు, అది పద్ధతి అనగానే బలగా సార్ కరెక్టే అంటుంటారు. ఏదైనా డ్రామాలో అన్ని అంటే లాస్ట్ బోల్డ్ క్యారెక్టర్లు ఉంటాయి. దానిలో తిరుపతిలో ఇట్లా వేశాము మేము. 2002లో వేశాము ఇక్కడ తిరుపతి నాటకోత్సవాలలో.
దానిలో మామూలు మధ్యతరగతి గుడిసే ప్రాంతం అది. అప్పుడు ఏంటిదంటే నమ్మకాలు. ఈ దాని విషయంలో ఒక కొడుకు పిల్లవానికి అంటే మనవానికి కొంచెం జ్వరం ఇట్లా వస్తుంటుంది. మేము మెల్లెత్తిపోయి వైద్యం దగ్గరికి పోదామని కోడలు అంటుంటుంది. దీనికి వైద్యం ఎందుకు మాకు వెనకటి నుంచి ఊరికే దవాఖానా అంటవేందే, మేము వెనకటి నుంచి పిల్లగా నాకు కనలేదు పెంచలేదా ఏదన్నతే ఇంతంత ముడుపు చెల్లించి మొక్కు తెచ్చుకోవాలి కానీ ఊరికే దవాఖానా అనే డైలాగ్ తోటి బాగుంటుంది. తర్వాత సీన్ లో అయితే బ్రహ్మాండంగా వస్తుంది. దీంతో పేరు కూడా మనకు బాగా వచ్చింది సార్. తర్వాత మళ్ళా ఇదే జీవి బాబు గారి దర్శకత్వంలో అన్నదాత సుఖీ భవ అనే ఒక నాటిక తీసుకున్నాం. దాంట్లో పేద రైతు అయ్యా నేను కూడా అందరి లెక్కనే వ్యవసాయం చేసిన, అందరు వేసినట్టే నేను కూడా పచ్చి చేసిందయ్యా. ఇక మొలదు బొలిసింది అనుకుంటే అందరు వేసినట్టుగా నేను కూడా పురుగుల మందు ఎరువులు వేసిందయ్యా. పంట చేతికి రాలేదయ్యా అని ఒక చిన్న డైలాగ్ బాధతోటి అడుగుతోటి చెప్తుంటాడు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయి. అందరి పెళ్లిళ్ళు అయినాయి. అందరు సెటిల్ అయిపోయింది. ఎవరైనా ఈ కళ వైపు వచ్చారా? ఎవరు రాలేదు. అంటే మీరు రావడానికి మీ పూర్వీకులు ఎవరైనా కారణమా? మీ మోటివేషన్ ఏంటి? ఇన్ని ఇట్లల్లో పోయి ఇన్ని నాటకాలు వేయటం? ఏం లేదు కానీ నేను చదువుకున్న రోజుల్లో ఒకటే సినిమాలు అప్పటికే 65 నుంచి సినిమాలు వస్తుంటాయి కదా. చాలా వరంగల్కు మనకు థియేటర్లు తక్కువ. సినిమా ఎందుకో సినిమాల మీద పోయేది, వచ్చిన సినిమా విడిచిపెట్టకుండా స్టూడెంట్ లైఫ్ లో డబ్బులు దొరకకపోయినా కూడా ఎక్కడనో అడ్జస్ట్ చేసుకొని సినిమాలు చూసేవాళ్ళం. దాంతో కొంత అంటే నాతో ఉండే ఫ్రెండ్స్ కొంతమంది ఈ సినిమాల దాని గురించి చర్చ చేసుకోవడం, ఖాళీగా కూర్చుంటే దాంతో అభినయం. తర్వాత నాకే ఎందుకో నాటకాలు వేయాలి అనే దాని మీద కొంతమంది ఔత్సాహిక మన ఫ్రెండ్స్ని పట్టుకొని వచ్చిన నాటకం ఊరికే చదువుకునేది. అప్పుడు మాడ్యులేషన్ ఎట్లా చేయాలనేది మనకు తెలియదు, ఎట్లా చెప్పాలి అనేది తెలియదు. అలా చేసుకుంటూ అట్లా తిరిగేది. తర్వాత చిన్నగా మేకప్ మెన్ కూడా వరంగల్ పోవాలి, మా కరిబాబాద్ వరంగల్ పోయి ఎవరిని మాట్లాడాలి అనేది కూడా తెలియదు అంత. అప్పుడే సరే మనమే కొనుకొచ్చుకొని అప్పుడు ఈ మేకప్ ఇప్పుడు బ్రష్ తోటి వేసే మేకప్లు కావు. అప్పుడు ఇంత పేస్ట్ లాగా ఉంటాయి, అవి మూసుకొని బాగా అయితే కొట్టుకొని బాగా కలిపిన తర్వాత వేసుకునేది. అదైతే ఇక పోకపోయేది మేకప్. ఇప్పట్లాగా ఇట్లా అద్దుకొని ఇట్లా వేసుకున్నా నేను తుడుచుకుంటే మామూలుగా కూడా తొడిపోతుంది, అది పోదు, కడగాల్సిన పరిస్థితి ఉండే. అట్లా గ్రామాలలో మా ఫ్రెండ్ ఊళ్ళోకి పోయి వేసేవాళ్ళు. అప్పుడు మేము నాటకాలు వేసినప్పుడు మేమే అన్ని బల్లాలు మోసుకొచ్చుకునే వాళ్ళం, వీధిలో కట్టుకునే వాళ్ళం, కర్రలు కట్టుకునే వాళ్ళం, చీరలు దుప్పట్లు ఏముంటే అవి కట్టుకొని అలా వేసిన మా అట్లా కడతాను. మాకు కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో నాటకాలు వేసుకుంటాం. మరి అప్పుడు వేసినప్పుడు పౌరాణికం దాంట్లో ఏం మీకు ఛాన్స్ రాలేదా? అంటే ఆ ప్రాంతం అప్పుడు మా ప్రాంతంలో పౌరాణికాలు తక్కువ వేసేవాళ్ళు సార్. మాకంటే పెద్దవాళ్ళు ఎస్కే గౌడ్ అని ఉండే, ఆయన నాటకాలు వేసేవాడు. ఆయన నాటకాలు కూడా చూసేవాళ్ళు. ఏఆర్ కృష్ణ నాటకాలు వరంగల్కి వచ్చినప్పుడు కూడా టికెట్లు పెట్టి వేసేది. ఏవివి జూనియర్ కాలేజీలో కానీ వరంగల్ మార్కెట్లో కానీ వేసినప్పుడు డబ్బులు పెట్టుకొని చూసేవాళ్ళం మేము. ఆ తర్వాత మెల్లమెల్లగా దాన్ని ఆ నాటకాల వైపే మళ్ళీ వరంగల్లో కొంతమంది డైరెక్టర్లు ఉత్సాహం ఎక్కడైతే వెళ్తాలో మనల్ని కాంటాక్ట్ అయ్యేవాళ్ళం, మనం పోయి వేసేవాళ్ళం. అట్లా నాటకాల మీదనే ఎక్కువ దాంతో ముందుకు పోయేవాళ్ళం. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పాత సినిమా యాక్టర్లు అందరూ కూడా నాటకాలతోనే సినిమాల్లోకి వచ్చింది. అప్పుడు వచ్చింది. ఎన్టీ రామారావు కానీ నాగేశ్వరరావు కానీ వాళ్ళంతా కూడా నాటకాలతోనే వచ్చారు. మొదటి మట్టి అదే ఉండేవాళ్ళకి. మరి ఇంకేంటి, ఇంకా మీరు రెస్ట్ తీసుకుంటారా? ఇంకే కూడా ఏమన్నా నాటకాలలో వేస్తుడు, సినిమాలలో ఛాన్స్ వస్తే వెళ్ళటం,
చేస్తుంటారా? నాటకాలే వేస్తున్నాం ఇప్పటికి కూడా. కాకపోతే ఏంటంటే సినిమాలు కనుక వస్తే వేద్దామనంటే ఉన్నాము. అయితే నేను ఇప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్ కనుక షిఫ్ట్ అయ్యేది ఉంటే తప్పనిసరి ఇప్పుడు మనకి ఛాయిస్లు ఎన్నో ఉన్నాయి, దొరుకుతాయి ఇక్కడ. బలగాం పేరుతోటే కానీ తర్వాత ఆడిషన్ టెస్ట్ లో ఓల్డ్ క్యారెక్టర్లు ఎవరైనా ఉండేది ఉంటే దానికి తప్పనిసరి మనం తీసుకుంటుంటాం. కానీ అక్కడ హైదరాబాద్ ఉండాలి అంటే నేను ఇప్పుడు రెస్ట్ లో ఉన్నా, ఏమి డావి లేవు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఏదో ఫ్రెండ్ దగ్గర ఉండాలి. ఎంతకాలం ఉండగలుగుతాం మనం అట్లా. కాబట్టి ఉండలేని పరిస్థితిలో ఏదన్నా చేసుకోవాలంటే మనం వండుకోలేని పరిస్థితి. కాబట్టి తక్కువ దాని వైపు తగ్గడం చాలా తగ్గించిన, ఎందుకంటే పోవడం అనేది తగ్గించుకుంటాను. దాన్ని ఇప్పుడు ఎంత ఉంటుంది మీ వయసు? నాది 75 సార్. 75. ఇప్పటికి ఇంకా మీరు మంచిగానే చేస్తున్నారు. నాటకాలు ఒక కోవిడ్ వచ్చినప్పుడు 1920 ఆ 2 సంవత్సరాలు మాత్రమే నాటకాలు ముట్టుకోలేదు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం నాటకాలు 1, 2, 3, 10 దాకా కూడా ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం. ఈ వరంగల్లో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అందరూ పేరు ఎవరైతే డెవలప్ అయిన పెద్ద ఎత్తున పేరుతో ఉన్నో అందరి దగ్గర కూడా నేను పనిచేసిన. చాలా మంది దర్శకుల దగ్గర పనిచేసిన, దర్శకుల దగ్గర వరంగల్లో. ఏమైనా ప్రభాకర్ గారు మీరు మా స్టూడియోకి రావటం మాకు ఆనందం. వినరా, మీ బలగంలో రావటం, ఆ బలగం మేము చాలాసార్లు చూడటం, దాంట్లో మీ క్యారెక్టర్ బాగా నచ్చటం నాకు కూడా అనిపించింది. ఒకసారి మీతోని మా స్టూడియోకి రావాలి, మా స్టూడియోలో మా ప్రేక్షకులకు మిమ్మల్ని చూపించాలనే ఆరాటం, ఆకాంక్ష, కోరిక, అభిలాష ఉండేది. అది ఈ రోజు తీరింది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.